అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనమైతే ఏన్షియంట్ హిస్టరీలో చారిత్రక పూర్వయుగం గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాము. అందులో వచ్చేసి వాళ్ళ లాస్ట్ క్లాస్ అండి. ఈ క్లాస్తో అయితే మనకి చారిత్రక పూర్వయుగం అనే చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాస్లో ఏంటంటే కొన్ని రచనలు, ఎవరెవరు ఏ రచన చేశారు, అలాగే కొన్ని శాసనాల గురించి అయితే మనం ఈ క్లాస్లో అయితే డిస్కషన్ చేసుకుందాము. ఇవాళ వచ్చేసి మనం కొన్ని మిస్లీనియస్ లాగా అయితే మనం డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు వచ్చేసి మెగస్తనీస్ ఇండికా అనేది గ్రీకు భాషలోదనమాట. దీన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు అని అంటే ఎంసీ క్రిండిల్ అనే వ్యక్తి ఈ మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో ఉన్న ఈ గ్రంథాన్ని ఆంగ్ల భాషలోకి అయితే అనువదించారు ఎంసీ క్రిండిల్. అలాగే క్లాడియస్ టాలమీ, ఈ టాలమీ ఏమో భూగోళ శాస్త్రాన్ని అయితే రచించారు. అలాగే ఆల్మాజిస్ట్ అనే వ్యక్తి ఖగోళ శాస్త్ర బైబిల్ని అయితే రచించారనమాట. స్కైలాక్స్ అనే వ్యక్తి ద అకౌంట్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ స్కైలాక్స్ అనే గ్రంథాన్ని అయితే రచించారు. ఇవైతే కొన్ని ముఖ్యమైన రచనలు అండి. ఆ తర్వాత భారతదేశంలో తొలిసారిగా శాసనాలు వేయించింది ఎవరు అని అంటే అశోకుడు భారతదేశంలో తొలిసారిగా శాసనాలు వేయించాడు. ఆ తర్వాత 1837లో అశోకుడి శాసనాలు ఫస్ట్ టైం చదివింది ఎవరు అని అంటే జేమ్స్ ప్రిన్సెస్. ఈ జేమ్స్ ప్రిన్సెస్ అనే వ్యక్తి అశోకుడు వేయించిన శాసనాల్ని 1837లో తొలిసారిగా చదివాడు అనమాట. ఆ తర్వాత అశోకుడి ఖరోష్టి లిపిలో గల శాసనాలు చదివింది కెప్టెన్ నోరిస్. ఈ అశోకుడి శాసనాలు అనేవి బ్రాహ్మలిపిలో ఉండేవి. ఈ బ్రాహ్మలిపిలో ఉన్న ఈ శాసనాలు చదివింది అయితే జేమ్స్ ప్రిన్సెస్. అలాగే ఖరోష్టి లిపిలో గల శాసనాలు చదివింది కెప్టెన్ నోరిస్ అనే వ్యక్తి ఖరోష్టి లిపిలో గల శాసనాలు అయితే చదివారు. 13వ శిలాశాసనం కళింగ యుద్ధం. 13వ శిలాశాసనం దేనికి సంబంధించిందంటే కళింగ యుద్ధానికి సంబంధించింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 261 బీసీలో జరిగింది. ఇది ఎక్కడ ఉంది ఈ 13వ శిలాశాసనం అంటే జాగడ వద్ద ఉందన్నమాట. జాగడ అనే ప్లేస్లో అయితే ఈ 13వ శిలాశాసనం అయితే లభించింది. మనం ఈ చారిత్రక పూర్వయుగంలో కొన్ని ముఖ్య రచనలు ఏంటంటే మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథము గ్రీకు భాషలో ఉన్నది. దాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎంసీ క్రిండిల్. అలాగే క్లాడియస్ టాలమీ అనే శాస్త్రవేత్త భూగోళ శాస్త్రాన్ని అయితే రచించాడు. అలాగే ఆల్మాజిస్ట్ అనే శాస్త్రవేత్త ఖగోళ శాస్త్ర బైబిల్ అయితే రచించాడు. ఇవి అయితే కొన్ని ముఖ్యమైన రచనలు. అలాగే మన భారతదేశంలో తొలిసారిగా శాసనాలు వేయించింది ఎవరు అంటే అశోకుడు. ఈ అశోకుడు వేయించిన శాసనాలని ఫస్ట్ టైం చదివింది ఎవరు అని అంటే జేమ్స్ ప్రిన్సెస్. ఈ అశోకుడు వేయించిన శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. వాటిని చదివింది జేమ్స్ ప్రిన్సెస్. ఏ సంవత్సరం అని అంటే 1837వ సంవత్సరంలో అయితే అశోకుడి శాసనాన్ని అయితే చదివింది. ఆ తర్వాత అశోకుడు వేయించిన ఖరోష్టి లిపి, ఫస్ట్ ఏమో బ్రాహ్మీ లిపిలో ఉన్న చదివిందేమో జేమ్స్ ప్రిన్సెస్ అయితే నెక్స్ట్ ఖరోష్టి లిపిలో ఉన్న శాసనాలు చదివింది ఎవరనంటే కెప్టెన్ నోరిస్. తర్వాత 13వ శిలాశాసనం అశోకుడికి సంబంధించింది కళింగ యుద్ధం. ఈ యుద్ధం 261 బీసీలో జరిగింది. ఈ 13వ శిలాశాసనం అనేది ఎక్కడ లభించింది అంటే జాగడ వద్ద లభించింది. ఈ కళింగ యుద్ధం తర్వాత అశోకుడిలో అయితే మార్పు వచ్చింది. అలాగే తర్వాత అశోకుని పేరున్న శాసనాలు మస్కి, ఇది కర్ణాటకలో ఉంది. ఈ శాసనము ఇది 1915లో నిట్టూర్కు దగ్గరలో గుజ్జర శాసనాలు అయితే బయటపడినాయి అనమాట. అశోకుని పేరున్న శాసనాలు మస్కి కర్ణాటక దగ్గరలో, ఇది నిట్టూరులోని గుజ్జర శాసనాలు అయితే బయటపడ్డాయి 1915లో. అలాగే మొదట్లో వస్తు మార్పిడి విధానం అంటే బార్టర్ సిస్టమ్ అమల్లో ఉండేది. తర్వాత అది మార్పు చెంది విద్దంక నాణ్యాలు అయితే అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత అభివృద్ధి చెందుకుంటూ బంగారము, వెండి, కంచు మిశ్రమ నాణ్యాలు అయితే అమల్లోకి వచ్చాయి అన్నమాట. మొదట్లో ఏమో బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి విధానం అమల్లో ఉండేది. ఆ తర్వాత విద్దంక నాణ్యములు అభివృద్ధి చెంది విద్దంక నాణ్యములు అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత అభివృద్ధి చెంది బంగారము, వెండి, కంచు మిశ్రమ నాణ్యాలు అయితే అమల్లోకి వచ్చాయన్నమాట.
ఇండియాలో మొదటిసారిగా బంగారు నాణెములను విడుదల చేసింది ఎవరు అంటే ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఇండో గ్రీకులు. వీళ్ళే మనం బ్యాక్ట్రియన్లు అంటాము. ఇండో గ్రీకులు మొట్టమొదటిసారిగా భారతదేశంలో బంగారు నాణ్యాలను అయితే ప్రవేశపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ నాణ్యముల వల్లనే దేశ చరిత్రను తేదీలను క్రమపద్ధతిగా నిర్మించడానికి అయితే వీలు పడింది. అంటే మన భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించింది ఏంటి అంటే ఈ నాణ్యముల వల్లే ఈ నాణ్యాలు చాలా వరకు ఉపయోగపడ్డాయి. అంటే దేశ చరిత్రను ఒక క్రమ పద్ధతిలో ఫస్ట్ ఎవరు వచ్చారు, ఆ తర్వాత వచ్చిన మార్పులు ఏంటి అని చెప్పి కొన్ని క్రమ పద్ధతిలో ఈ దేశ చరిత్రను నిర్మించడానికి వీలైన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించింది మాత్రం నాణ్యాలని చెప్పవచ్చు. అలాగే సముద్రగుప్తుడు, ఇతను ఇండియన్ నెపోలియన్ అని మనం అంటాము. ఇతడు వీణ వాయిస్తున్నట్లు స్వయంగా తన నాణ్యములపై ముద్రించుకున్నాడు అనమాట. అందువల్ల ఇతనికి సంగీతం పట్ల ఎంత మక్కువ ఉందో మనం గ్రహించవచ్చు. సముద్రగుప్తుడు, ఇతన్నే మనం ఇండియన్ నెపోలియన్ అంటాము. ఇతడే స్వయంగా తన నాణ్యముల మీద వీణ వాయిస్తున్నట్లు ముద్రించుకున్నాడు. అలాగే బాబర్నామా, అక్బర్నామా ఈ రెండు కూడా అప్పట్లో అయితే పేపర్స్ లేవు కాబట్టి తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, తాటాకుల మీద అలాగే మీద రాసేవాళ్ళు. అలా బాబర్నామా, అక్బర్నామా కూడా క్లాత్స్ పైన రాశారనమాట. క్లాత్స్ యూజ్ చేసి వాటి మీద రాశారు. అలాగే ఆసియా మైనర్కు చెందిన వైదిక దేవతను క్రీస్తుపూర్వం 1400లో శాసనం ఏంటంటే బోగోజ్ కోయి శాసనం. ఈ శాసనం వల్ల ఏంటంటే ఆర్యులు ఇండియాలో ప్రవేశించింది మనకి ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. బోగజ్ కోయి అనే శాసనం ద్వారా ఆర్యులు ఇండియాలో ప్రవేశించింది మనకి తెలుస్తుంది అనమాట. ఇది ఎక్కడ ఇదేంటి అంటే ఆసియా మైనర్కు చెందిన వైదిక దేవతకు సంబంధించింది. ఇది క్రీస్తుపూర్వం 1400 సంవత్సరంలో అయితే ఈ శాసనాన్ని వేశారు. ఈ శాసనం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆర్యులు ఇండియాలో ప్రవేశించింది ఎలా ప్రవేశించారు భారతదేశంలో అనేది అయితే ఈ బోగోజ్ కోయి శాసనం ద్వారా అయితే మనకి తెలుస్తుంది. ఇండియాలో అతి ప్రముఖమైన శిల్పం ఏంటి అని అంటే ఎల్లోరా శిల్పాలు అయితే మనకి ప్రముఖమైన శిల్పాలు అనమాట. అలాగే ఇండియాలో ఖజురాహో దేవాలయం అనేది ఖజురాహో దేవాలయం అనేది ఎరోటిక్ శిల్ప శైలిలో అయితే మనకి నిర్మించబడింది. ఎరోటిక్ శిల్ప శైలిలో మనకి ఖజురాహో దేవాలయం అయితే నిర్మించబడింది. ఖజురాహో దేవాలయం ఏ శిల్ప శైలి అని అడిగితే ఎరోటిక్ శిల్ప శైలిలో అయితే మనకి ఈ దేవాలయం అయితే నిర్మించబడింది అనమాట. అశోకుడు పేరున్న శాసనాలు మస్కీలో ఉన్నాయి. అది కర్ణాటక. 1951లో నిట్టూరులోని గుర్జర్ శాసనాలు అయితే మనకి దొరికాయి. ఆ తర్వాత సముద్రగుప్తుడేమో ఇండియన్ నెపోలియన్ అంటాం మనం. ఇతడు స్వయంగా వీణ వాయిస్తున్నట్లు తన నాణ్యముల పైన ముద్రించుకున్నాడు కాబట్టి ఇతనికి సంగీతం పైన ఉన్న మక్కువ అయితే మనకి తెలుస్తుంది. అలాగే అక్బర్నామా, బాబర్నామా, అబుల్ ఫజల్ అంటారు. ఇవి కూడా అప్పట్లో క్లాత్స్ యూజ్ చేసి వాటి మీద రాశారనమాట. తర్వాత అసలు మనకి ఆర్యులు ఇండియాలోకి ఎలా ప్రవేశించారనేది తెలిసే శాస్త్రం ఏంటంటే బోగోజ్ కోయి శాసనం ద్వారా మనకి ఆర్యులు ఇండియాలో ప్రవేశించింది అయితే మనకి తెలుస్తుంది. తర్వాత మన ఇండియాలో ప్రముఖమైన శిల్పాలు ఎక్కడ ఉన్నాయంటే ఎల్లోరా శిల్పాలు ఎల్లోరాలో ఉన్నాయి. అలాగే ఖజురాహో దేవాలయం అనేది ఎరోటిక్ శిల్ప శైలిలో అయితే నిర్మించారనమాట. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.